ఇది నా రక్తం, ఇది నా శరీరము, ఇది నా రక్తం. గట్టిగా చెప్పండి. ఏంటి ప్రభు బలలో మనం తీసుకుంటున్నామే రొట్టె, ప్రభు బలలో మనం తీసుకుంటున్నామే ద్రాక్షరసం. దాన్ని ఏమన్నారు ప్రభు? ఇది నా శరీరము, ఇది నా రక్తం. ప్రభు శరీరం అని చెప్పండి. వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని రాయబడింది. సుఖ జీవనముతో గడుపు సంవత్సరాలు మిస్ అయిపోతాం మనం. ఎప్పుడు తెలుసా? ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు అని రాసు. కొంతమంది ఏమంటున్నారండి ఈ మధ్యన, మేము తాగమండి, మేము తినమండి అంటున్నారు. ఒక్కసారి మీరు దీని యొక్క నిర్వచనం ఏంటో తెలుసుకోవాలంటే కనుక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మీరు 3 రోజులు ఉపవాసం ఉండాలి. అప్పుడు మీ శరీరం ఎలా అయిపోతుందో, మీ కళ్ళు ఎలా అయిపోతాయో, మీ కాళ్ళు చేతులు ఎలా లాగేస్తాయో అప్పుడు మీకు తెలిస్తే అప్పుడు మీరు ఆత్మలో అలాంటి దరిద్రం అనుభవిస్తారు. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోకపోతే జరిగే అనర్థం అది. ఏంటి? ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకోకపోతే అనర్థం అది. నువ్వు తెలుసండి, నీ కాళ్ళు చేతులు, నువ్వు ఉపవాసం ఉంటే కాళ్ళు చేతులు ఎలా పీకెత్తాయి అంటే నీ శరీరానికి కావలసిన ఆహారము అందక నువ్వు బలహీనుడు ఎలా అయిపోతావో అలాగే మన ఆత్మకు ఆహారం దొరకకపోతే కుటుంబం అంతా నాశనం అయిపోతా ఉంటుంది. మహా పీడగొట్టినట్టుంటాయి. దెయ్యాలకి నీ ఇల్లు, నీ హృదయం నివాసం లాగా ఉంటుంది. అందుకని ఎవడైతే బాప్తిసం పొందాడో వాడు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలి భాగస్సుడు అవి తీరాలి. అంతే కదా? అవునా కదా? మీరందరూ ప్రభు బలం తీసుకుంటున్నారా? దేవుని స్తోత్రం. అయితే మీకు ఆహారం బలం ఇచ్చేదానికంటే మీ ఆత్మకు గొప్ప బలాన్ని సమకూరుస్తుంది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. ఏం రాసిందంటే వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కొరకే తిని త్రాగుచున్నాడు అని రాశాడు. ఏమని రాశాడు? వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగు చేయుటకే తిని త్రాగుచున్నాడు. అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఇది శరీరము, ఇది శరీరము. వివేచింపకుండా తిని త్రాగితే ఏమవుతుందంట? శిక్ష విధి వస్తుంది. దాన్ని శిక్షావిధి అంటే దాన్ని ఎవరు తప్పించలేరని అర్థం. శిక్షావిధి అంటే దాన్ని ఎవరు తప్పించలేరు అని అర్థం. శిక్ష విధించబడడం అంటారు కదా. శిక్ష వేసారండి అని అడుగుతారు. ఇంకా శిక్ష అవ్వలేదండి, ఏం జరుగుతుంది? ఇంకా వాదనలు జరుగుతున్నాయండి, వాయిదాలు పడుతున్నాయండి అంటారు. శిక్ష విధించేసిన తర్వాత వాయిదాలు ఉంటాయా? మీకు అర్థమవుతుందా భాష? బైబిల్ టెర్మినాలజీ అలా అద్భుతంగా ఉండదు. శిక్షావిధి అంటే అర్థం ఏంటంటే ఇక తర్వాత లేదు వాదోపవాదాలు. ప్రభు శరీరం గురించి మనం అపరాధులం అయితే వాదోపవాదాలు లేవట. అప్పటిదాకా ఏమున్నాయి? ఇతను చేశాడా లేదా అనేది వాదోపవాదాలు ఉన్నాయి. కానీ ఎవడైతే ప్రభు యొక్క శరీరాన్ని వివేచింపక తిని త్రాగుతాడో వాడికి వాదోపవాదాలు లేవు. శిక్షావిధి అంటే అర్థం ఏంటి? శిక్ష ఆల్రెడీ విధించబడిపోయింది. ఏంటి శిక్ష చెప్పండి మీరు? తిననన్నవాడు అలా పోతాడు, ఇలా తింటే తిననన్నవాడు అలా పోతాడు. నేను తినవండి అన్నావు అనుకోండి, నీ కళ్ళ ముందు ఎన్ని చూపించాలని చూపిస్తాడు దేవుడు. ఎందుకు? దగ్గరెట్టుకుని తింటలేదు, నువ్వు దగ్గరెట్టుకుని తింటలేదు, నీకు అవకాశం ఉండి కూడా బ్రతకడానికి నువ్వు ఇష్టపడలేదు. మీకు అర్థం అవ్వాలి చెప్పాలంటే, ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు, ఒక భార్య ఉన్నారు, వెళ్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏమైందంటే కొడుకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. చచ్చిపోయిన 6 మాసాల తర్వాత భార్య బెంగెట్టుకుని చచ్చిపోయింది. వీళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇతను ఉన్నాడు. మేము పలకరించడానికి వెళ్తే అతను అంటాడు నాతో, అయ్యా
నేను బ్రతికినా చచ్చిన వాడితో సమానం అండి. నా కన్న బిడ్డ చనిపోయాడు కళ్ళ ముందు, నా భార్య చనిపోయింది, నేను బతికుండి ఉపయోగం ఏముందండి, నేను చచ్చినోడితో సమానం అండి అంటున్నాడు. అంటే మన జీవితాల్లో నష్టపోయిన దాన్ని బట్టి మనం ఉన్నా లేకపోయినా ఒకటే. అది కదా దాని అర్థం. ఇప్పుడు ఎవడైతే ప్రభు శరీరాన్ని తినేటప్పుడు త్రాగేటప్పుడు వాటిని వద్దు అనుకుంటాడో వాడు చచ్చిన వాడితో సమానం. అంటే వాడికి అలాంటి స్థితులు ఆవరించేస్తాయి. సాతాను అలాంటి స్థితులు ఆవరింపచేస్తుంది. సెకండ్ ఏంటంటే దాన్ని తినడం, అయ్యి బాబోయ్ ఇలా అయితే నేను తినేస్తాను, నేను తినేసి నేను శుభ్రంగా బలవంతుడు అయిపోతానంటే దేవుడు మళ్ళీ పెట్టాడు ఏమనంటే, ఎవడైతే దాన్ని తింటాడో వాడు ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించాలి. వివేచించాలంటే ఏంటి అర్థం? ఎలా తీసుకోవాలి? నా హృదయం బాగుందా, నా బ్రతుకు బాగుందా, నా నోరు బాగుందా, నా కాళ్ళు బాగున్నాయా, నా ఆలోచనలు బాగున్నాయా, నా సర్వేంద్రియాలు సరిగ్గా ఆర్డర్లో ఉన్నాయా లేవని ఆలోచించుకొని తీసుకోవాలంట. సెకండరీ. తనకు అది వాక్యంలో రాసున్న మాట నేను చెప్తున్నాను. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని రాయబడింది. తర్వాత ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులను రోగులై ఉన్నారు, చాలా మంది చచ్చిపోతున్నారు. మనం దాన్ని అలా తీసుకోకపోతే మీరేదో అనుకున్నారు, ఊరికే సింపుల్గా తీసేసుకున్నారు. ఉచితంగా కృప వచ్చింది, ఉచితంగా మాత్రం ఉద్యోగం రాదు. అర్థమని చెప్పనా? ఎవరో ఒక ఆయన డొనేట్ చేసి చదివించాడు, చదువు పూర్తి అయిపోయింది, చదువు ఉచితంగా వచ్చింది, కానీ ఉద్యోగం మాత్రం ఉచితంగా వస్తుందా? నీకు చదువు చెప్పించారు వాళ్ళు, నువ్వు చదువుకోవాలి, దానికోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు, ఎంత కష్టమైతే పడాలో కష్టమంతా నువ్వే పడాలి. అలాగే రక్షణ నీకు ఉచితంగా అనుగ్రహించబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణక్రయధనం చెల్లించేశాడు. ఆయన నీ కోసం ఏం చేయాలన్నీ చేశాడు. దాన్ని నువ్వు చులకనగా తీసుకోకండి. ప్రభు శరీరంలో పాలిభాగస్సులైన మనం వ్యభిచారు దగ్గరికి వెళ్ళకూడదు. ప్రభు శరీరంలో పాలిభాగస్సులమైన మనం మొహపు చూపులు చూడకూడదు. ప్రభు శరీరంలో పాలిభాగస్సులమైన మనం సినిమా హాల్లో కూర్చోకూడదు. ప్రభు శరీరంలో పాలిభాగస్సులమైన మనం బ్రాందీ షాపుల్లో కూర్చోకూడదు. నువ్వు నీ పిల్లలు చల్లగా చక్కగా ఉండాలని ఆశ నీ హృదయంలో ఉంటే నువ్వు వాళ్ళ కోసం డబ్బులు కాదు సంపాదించాల్సిందే, వాళ్ళ కోసం ఒక ఆత్మీయమైన ఒక ప్రాకారపు కోటను నువ్వు వాళ్ళ కోసం కట్టాలి. వాళ్ళ కోసం నడుం కట్టుకోవాలి. వాళ్ళ కోసం నీ జీవితంలో నువ్వు చేయవలసిన త్యాగాలు అన్నీ చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటున్నారో లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి కదండి. నేను యథార్థంగా చెప్తున్నానండి, లోకంలో ఉన్న సంతోషాల కంటే దేవుడిలో ఉండే సంతోషాలే గొప్పవి.